Okay. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ ఐటీ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్. సో మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు ఫోటోషాప్లో కొన్ని టూల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మన యూట్యూబ్ ఛానల్ ఉంది, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినవి, అట్లా గ్రాఫిక్ డిజైన్కి, ఆన్లైన్ ప్రమోషన్కి సంబంధించిన వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఆన్లైన్ ట్రైనింగ్స్ అండ్ సెల్ఫ్ లెర్నింగ్ వీడియోస్, క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు గ్రాఫిక్ డిజైనింగ్లో ఫ్రీలాన్సింగ్ సపోర్ట్ ఏమైనా కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాం. అట్లాగే డిజిటల్ మార్కెటింగ్లో ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మనల్ని కాంటాక్ట్ చేయండి. సో ఇవాళ మనం ఏం చేయబోతున్నామంటే కనుక మనకి ఆల్రెడీ మనం క్లోనింగ్ రిలేటెడ్గా కొన్ని టూల్స్ గురించి ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే కనుక మనకి ఏదైనా ఇమేజ్ని క్లోన్ చేయాలి అంటే కనుక మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఈ క్లోన్ స్టాంప్ టూల్ అనేది ఉంది. సో దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే కనుక సో ఇట్లా మనకి ఏమంటున్నాడు అంటే క్లోనింగ్ డిఫైన్ చేయలేదు అంటున్నాడు. క్లోనింగ్ డిఫైన్ చేయాలి అంటే కనుక మీరు ఏదైతే చేస్తారో ఆల్ట్ పట్టుకొని దాన్ని డిఫైన్ చేసి మీరు ఎక్కడైతే ప్రొజెక్ట్ చేస్తారో ఇట్లా అనేది ఏమవుతుందంటే ఇమేజ్ అనేది క్లోనింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అంటే మనకి ఇట్లా క్లోనింగ్ అనేది వస్తుంది. సో మీకు ఒకవేళ ఏదైనా కావాలి అంటే కనుక ఈ బ్రష్ సైజ్ తగ్గించుకొని పెంచుకుంటూ ఉంటే కనుక సో మళ్ళీ క్లోన్ డిఫైన్ చేసేటప్పుడు ఈ సింబల్ మారుతుంది. ఇప్పుడు రౌండ్గా ఉంటుంది, ఇప్పుడు మధ్యలో ప్లస్ లాగా వస్తుంది. సో ఇప్పుడు డిఫైన్ చేశాను కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ వస్తుంది ఇమేజ్ అనేది. అంటే ఎందుకు ఇంత చిన్నగా వస్తుందంటే ఈ బ్రష్ సైజుని బట్టి వస్తుంది అనమాట. సో మీకు ఇంకా దీన్ని బట్టి చూడండి, ఇంకా లైట్గా కావాలి అంటే కనుక ఒపోసిటీ తగ్గించుకొని మీరు కొంచెం బ్రష్ సైజ్ పెద్ద చేసుకుంటే కనుక మీకు ఈజీగా ఒకసారి రౌండ్ చేయగానే మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. నేను మళ్ళీ డిఫైన్ చేస్తున్నాను దీన్ని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది. కాకపోతే ఒపోసిటీ మనం తగ్గించడం వల్ల ఏమవుతుంది అంటే చాలా లైట్గా కనిపిస్తుంది. అంటే క్లోన్ చేసేటప్పుడు మీరు దీన్ని యూస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో ఎట్ ఏ సేమ్ టైం ఏంటిది అంటే కనుక మీరు ఒకవేళ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇందులోనే, దాని ప్యాటర్న్ స్టాంప్ టూల్ అంటాం. సో ఇక్కడ మనకు కొన్ని డిజైన్స్ ఉంటాయి. ఈ డిజైన్స్ ద్వారా ఏం చేయొచ్చు అంటే కనుక మనం ఇలా బ్యాక్గ్రౌండ్ లాగా కానీ లేకపోతే ఎక్కడైనా సైడ్ కింద కానీ ఇట్లా ఏం చేయొచ్చు అంటే ఇమేజ్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం, బాగానే ఉంది. సో మనం ఒకవేళ ఏదైనా కొత్తది ఏదైనా చేయాలి అంటే ఏం చేయొచ్చు అంటే కనుక సో ఇక్కడ సో నాకు ఆ ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే న్యూది తీసుకొని పక్కన పెడతాను. సో దీనికి మనం ప్యాటర్న్ చేయాలి అంటే మనం ఏ ఇమేజ్ని ప్యాటర్న్ చేస్తున్నాం, ఏ సింబల్ని ప్యాటర్న్ చేస్తున్నాం, ఏ డిజైన్ ప్యాటర్న్ చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. సో నేను ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇప్పుడు ఏ ఇమేజ్ మీద ఉంటే దాన్ని ప్యాటర్న్ కింద చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. సో ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి ఏం చేస్తానంటే కనుక డిఫైన్ ప్యాటర్న్ అని చెప్పి ఉంది. ఈ డిఫైన్ ప్యాటర్న్లో ఇలా పెడుతున్నాను. సో ఇప్పుడు మీరు ఇందులో స్టాంప్ టూల్లో ప్యాటర్న్లోకి వెళ్ళి ఈ ప్యాటర్న్ ఇందాక మనం ఈ డిజైన్తో చేసామండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఏది ఈ డిఫైన్ కింద చేసింది, దాంతో ఎట్లా వస్తుందో చూడండి. సో ఇప్పుడు ఆ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో ఒకసారి బ్రష్ సైజ్ పెంచాను. సో మీరు చూడండి, సో నేను మళ్ళీ ఇటు నుంచి తీసుకొస్తే మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే మీరు ఇటు నుంచి తీసుకొచ్చారో సో ఒకసారి బ్రష్ సైజ్ పెంచి మీరు పెడితే కనుక ఈజీగా వచ్చేది. అంటే మనకు చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది. మనకు ఆప్షన్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెట్ చేసుకోండి ఎలా చేద్దాం అనుకుంటున్నారో. సో ఇట్లా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏమైందో చూడండి, ఇమేజ్ అనేది ఏమైంది అంటే ఇంకా బ్రష్ సైజ్ పెంచారనుకోండి ఒకసారిగా వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఎక్కువ స్పేస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒకసారిగా బ్రష్ సైజ్ పెంచుకొని ఒక క్లిక్ ఇస్తే కనుక అన్ని చిన్నగా వచ్చేస్తాయి. మనకు ఒక పర్టికులర్ ఏరియాలో కావాలి అనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు. అంటే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి కూడా ఈ స్ట్రాటజీ యూస్ చేసి చేసుకోవచ్చు, కానీ బట్ దానికి కూడా ఇంకా కొన్ని వేరే సెటప్గా చేసుకోవచ్చు. అంటే ఈ ఆప్షన్ మనం ఇట్లాగే తేవాలని ఏం లేదు, మనకి ఎట్లా కావాలి అంటే కనుక డిఫరెంట్ ఆప్షన్స్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. సో దీన్ని క్లోనింగ్ కానీ లేకపోతే ఏదైనా బ్యాక్గ్రౌండ్లో మనం నెంబర్ ఆఫ్ ఫొటోస్ కానీ పెట్టాలి అనుకుంటే కనుక దీని ద్వారా డిఫైన్ చేసుకొని చూడొచ్చు. సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా బయట మీరు శాంపుల్స్ తీసుకొని వాటిలాగా చేయడానికి ట్రై చేయండి. లేదంటే మీరు సొంతంగా క్రియేటివిటీగా ఆలోచించి ఇంకేమైనా బెటర్గా చేయగలరేమో చూడండి. చూసి దాన్ని బట్టి చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ క్లాసెస్లో మిగతా రిమైనింగ్ టూల్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.